హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఇది మా పాప బర్త్డే రోజు అనమాట. చిన్న వీడియో అందరూ బ్లెస్ చేయండి అని పెట్టాను. బట్ ఎవ్వరూ బ్లెస్ చేయలేదు. ఎందుకండి అంత కోపం నా మీద ఉంటే ఉండొచ్చు, కానీ చిన్న పాప కదా, తన్నైనా బ్లెస్ చేయాలి కదా. ఓకే, అది పక్కన పెడదాం. అయితే ఈరోజు మేము అసలు చేయము అనుకున్నాం కదా, చాలా చిన్నగా మా సంజు అంటే మా అక్క వాళ్ళ బాబు వాడే చేశాడనమాట. లేదు నేను చెల్లెలు చేస్తాను అనేసి చాలా చిన్నగా జరిగింది, కానీ ఎవరు లేరు. ఓన్లీ నేను, మా హస్బెండు, ఇంకా అక్క, మమ్మీ, ఇంకా మా అక్క వాళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అంతే. వాళ్ళు మాత్రమే వచ్చారు. డెకరేషన్ మొత్తం మా చిన్నోడు అనమాట, సిద్ధు వాడే చేశాడు. చాలా అంటే చాలా బాగా చేశాడు అనమాట. నాకు కూడా చాలా నచ్చింది డెకరేషన్. అలాగా మా పాపకి ఎక్కడ ఒక్క 2 సెకండ్లు కూర్చోమ్మా మొత్తం, లేకపోతే మొహం అంతా ఎర్రగా అయిపోతుంది, అసలే వేడి, ఫ్యాన్ కూడా ఆపేసాం ఎందుకంటే బెలూన్లు పగిలిపోతున్నాయి అనేసి. కూర్చోమ్మా అంటే అస్సలు కూర్చోలేదనమాట. అలా గెంతుతూనే ఉంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే చాలా బాగా చేద్దాం అనుకున్నాం. అందరినీ పిలిచి బాగా గ్రాండ్గా చేసి 23న బర్త్డే చేసి 24 అంటే సోమవారం పడింది, 23, 24 కొంచెం బాగా సెలబ్రేట్ చేసి అందరినీ పిలిచి చేసిన తర్వాత 25 తిరుపతి ట్రిప్ ఉంది కదా, సరే వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం అనమాట. నా ఆపరేషన్ వల్ల తిరుపతి ట్రిప్ కూడా క్యాన్సిల్ అయ్యింది. అన్నీ క్యాన్సిల్ చేయించుకున్నాం అనమాట, టికెట్స్ అవన్నీను. సో అదొక పెద్ద బాధ అనమాట, తిరుపతి వెళ్ళలేకపోయానే అనేసి. ఎందుకంటే అక్కడ నేను మొక్కున్నాను, అదంతా మీకు నేను తర్వాత ఇంకో వీడియోలోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వీళ్ళందరూ ఇంకా చేశారు, ఇంకా చారబడిపోయాడు అనమాట. అంటే నేను పాపను రెడీ చేస్తున్నాను, అప్పటికి చిన్న చిన్న వీడియోస్ తీస్తున్నాను. రెడీ చేయడానికి కూడా దగ్గర నాకు 1 అవర్ అలా పట్టిందండి. ఎందుకు అంటారా, అంత రెడీ చేసింది ఏమి ఉండదు అక్కడ, కానీ అస్సలు ఒక్క నిమిషం కూడా కుదురుగా కూర్చున్నది అనేదే లేదు. అలాగ అటు ఇటు పరిగెడుతూనే ఉంది. సో దానికి నాకు కొంచెం బాగా టైం పట్టిందనమాట. ఇక్కడేమో క్రౌన్ తీసుకుని వచ్చి దానికి పెడితే చూడండి ఎలాగ ఆడుకుంటుందో, అస్సలు ఏది ఉంచదు. ఇంకా కేక్ ఇక్కడ సర్ప్రైజ్ అనమాట తనకి. నాకు కూడా సర్ప్రైజ్, ఎందుకంటే నాకు కూడా తెలీదు అంత పెద్దది తెస్తాడు అనేసి. చాలా పెద్ద కేక్ తీసుకొని వచ్చాడు అనమాట. మేము ఉండేది తక్కువ మెంబర్స్, ఇంకా వాడి కేక్ ఏమో చాలా పెద్దది తెచ్చాడు. సరే ఇంకా వాడే అంటే నేను చేసిందాన్ని మీరు ఎవరు మధ్యలో రావద్దు అనేసి అంటాడు. సరే అనేసి మేము కూడా ఊరుకున్నాము. అగోండి మా పాప ఫేస్లో మాత్రం ఎక్స్ప్రెషన్ మాత్రం కనిపెట్టడం చాలా అంటే చాలా కష్టమండి. ఎందుకంటే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయదనమాట, తన ఫేస్లో చూపించదు, లోపల ఉంటుంది. నేను ఏదైనా అడిగితే అమ్మ హ్యాపీ ఆన్సర్ అంటే చాలా హ్యాపీ మమ్మ అని చెప్తుంది, కానీ అస్సలు చూపించదు ఎక్స్ప్రెషన్ ఫేస్లోని. అదేమో మరి తను ఇది నేనైతే చూపించేస్తాను. ఇదిగోండి ఇది కేక్, చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్దది కూడాను. అది చూస్తుంది అంటే తనకి చించాను, ఇంకా డోరేమాను, బెంటెన్ కాదు చించాను, ఇంకా దాంట్లోనే ఉంటారు బ్లాక్ మమ్మీ వాళ్ళందరూ ఉన్నది కావాలి అనింది అనమాట. ఫస్ట్ ఒక కేక్ దగ్గర అంటే ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే అక్కడేమో వాళ్ళు ఏం చేశారంటే సరే ఆర్డర్ ఓకే, మీరు ఒక్కరోజు ముందు వచ్చి చెప్తే మేము ఆర్డర్ తీసుకుంటాం అనేసి అన్నారు. సరే అనేసి మేము కూడా ఊరుకున్నాం అనమాట. వాళ్ళకి ఎప్పుడైతే ఫోన్ చేసామో అప్పటికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరికో కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకనిసే మేము చేయలేము అని చెప్పారు. లాస్ట్ మినిట్లో దెబ్బేస్తారనమాట. అప్పుడు మళ్ళీ ఇంకేం చేస్తాం, తప్పదు కదా అనేసి మేము ఇంట్లో అంటున్నాను, ఇంకో దగ్గర మళ్ళీ ఆలోచించి ఇంకో దగ్గర బాబే వెళ్ళి ఇచ్చాడనమాట. సో అక్కడ ఇచ్చాడు. ఆ డిజైన్ కానీ ఏది నాకు అసలు తెలీదు, అంతా వాడే చేసుకున్నాడు. ఇక్కడ మ్యాజిక్ క్యాండిల్స్ వెలిగిస్తున్నాం అనమాట. ఆ క్యాండిల్స్ ఆ వీడియో ఇది అవ్వలేదు, అంటే క్లిక్ అవ్వలేదు, వీడియో తీయలేకపోయాం అనమాట. కొంచెం ఆ మ్యాజిక్ క్యాండిల్ వెలిగిస్తుంటే అంటే పాప అది ఆర్పి ఇంకా దానికి కోపం వచ్చింది అనమాట. ఇంక నేను ఆర్పలేకపోతున్నాను, నేను ఆర్పను ఇంకెళ్ళు అనేసి అంత గట్టిగా అరిసింది. అప్పుడు పాపం ఆరుతుంది మళ్ళీ వెళుతుంది. నేను ఇక్కడ నుంచి ఊదేస్తున్నాను అనమాట. వాళ్ళు ఆ బ్లాస్ట్ అది పేలుస్తున్నారని నేను చెవులు మూసుకున్నాను. నాకు అసలు చాలా భయం, బాంబులే భయం, ఈ బ్లాస్ట్ ఇవి కూడా ఇంకా భయం. ఇంకొకటి పేలుస్తున్నారనమాట, అందుకనేసి అవి ఎక్కువ తీసుకొని వచ్చారు. అది కూడా పేలుస్తారు చూడండి.
ఇంకా ఉంటాయి, ఇంకా 4 ఉంటాయి. మొత్తం పేల్చేసి మొత్తం అంతా అసలు నిజంగా ఎంత కంగారు చేశారంటే, చేసిందేమో చిన్నది కానీ అంటే పెద్దదిగా చేసినట్టు కొంచెం బాగా ఇది చేశారనమాట. చాలా హ్యాపీ. అంటే వాళ్ళ చెల్లి మీద వాడికి అంత ప్రేమ ఉంది అనేసి, అంటే చేస్తేనే ప్రేమ ఉన్నట్టా లేకపోతే లేనట్టా అనేసి అనుకోకండి. వాడు ఎక్కువగా అది ఇంకెక్కువ పాప వెళ్ళి ఆడికి అంటే వాడిని కొడుతూ ఉంటుంది. అస్సలు ఇద్దరికి పడదు. ఒక్కొక్కసారి ఇద్దరు సరదాగా ఉంటారు, అసలు ఒక్కొక్కసారి పడదు. కానీ వాళ్ళిద్దరు ఎంత చక్కగా క్లోజ్గా ఉంటారు అని అంటే ఆ టోపీలు అందరికీ పెట్టించాడనమాట. ఎవరు పెట్టుకోను అనలేదు, ఎందుకంటే చిన్న పాప కదా, తన బర్త్డేకి కొంచెం బాగుంటుంది, సరదాగా చేయొచ్చు అనేసి అందరూ పెట్టుకున్నారు. చూడండి, వాళ్ళ డాడీ కూడా పెట్టుకున్నారు. ఇంకా నేను తీస్తాను, ఎందుకంటే వీడియోలో బాగోదు కదా అనేసి నేను తీస్తాను అనమాట. ఇక్కడ ఆ ఫోమ్ అది వేస్తున్నారు, నేనేమో అది కేక్ మీద మొత్తం పడిపోతుంది. ఎందుకంటే తింటారు, అది ఆ ప్లాస్టిక్ ఆ కవర్లు గట్రా అన్నీ వెళ్తుంది, ఆ ఫోమ్ కూడా వెళ్తుంది. సో దానికేమో నేనేమో కోపంగా చూస్తూ ఉంటే మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అనమాట, అలా అదే పిన్నిగారు అలా చెయ్యొద్దు అనేసి అంటే కొంచెం అడ్డింగ్ వేసుకుంటారా, ఎందుకంటే మొత్తం కేక్ మీద పడుతుంది, అది కడుపులోకి వెళ్తుంది కదా, నిహారిక కూడా తింటుంది కదా అనేసి అంటున్నాను అనమాట. అక్కడే మేము మాట్లాడుతున్నాం దానికోసం అనేసి. ఇంకా ఇంకొక ఘట్టం అంటే అది వేరే, అది ఏంటంటే మా పాప ఫేవరెట్ అనమాట. ఇంకా నేను అంతా చేసాను, ఇంకా నేను కూర్చుండిపోతాననేసి కూర్చుండిపోయాను. ఇంకా రెడీ అవ్వడానికి కూడా అసలు టైం సరిపోలేదు, ఎందుకంటే వేడికి ఇదంతా చిరాకు పాప ఒక దగ్గర ఉండట్లేదు. ఇంకొకటి ఏంటంటే నాకు ఆ బొంగలు ఎక్కడ పేలిపోతాయా అనేసి అదొక భయం అనమాట. అందుకు ఆ భయానికేమో నేనైతే ఉండను బాబు, నేను ఇక్కడ కూర్చుని పోతున్నాను. అప్పటికి నేను దూదులు పెట్టుంటాను చౌట్లోని. ఇంకా ఇగోండి ఇక్కడ ఇంకో 2 మిగిలిపోయి, ఆ 2 మిగిలిపోతే అవి కూడా మేము పేల్చేస్తాం అనేసి. అంటే వీళ్ళిద్దరూ నిహారిక పుట్టక ముందు నుంచి బాగా మాకు పరిచయం అనమాట, ఇద్దరు పిల్లలను. నిహారికకైతే అన్నయ్యలాగే ఇద్దరు కూడా చాలా దీనిగా ఉండేవారు. కానీ ప్రతి బర్త్డేకి మిస్ అవ్వకుండా వస్తూ ఉంటారు పాప కోసం అనేసి. సంజు పిలవకపోయినా కూడా వస్తాడు, అదే ప్రేమ అంటే. చెల్లి అని అంటే సొంతంగా ఉండాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి పాప ఎక్స్ప్రెషన్, ఎందుకంటే గిఫ్ట్స్ ఇస్తున్నారనమాట. నేను అంటే మా ఆయనకి ఏటి ఇవ్వాలి ఏది లేదు అనేసి అంతగా నాకు తెలియదు కదా అనేసి అంటున్నారనమాట. సరే నేను మా ఆయన తరపున నా తరపున 2, మా ఆయన తరపున 1 అనేది ఇచ్చాను అనమాట. కానీ అది ఏటేటా అనేది నేను మీకు తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తాను. చూడండి, నా చోట్లో ఇప్పటికీ దూది ఉంది, ఎందుకంటే బొంగలు ఎక్కడ పేలిపోతాయని. మరుసటి రోజు ఏం చేసామంటే ఒక అగరబత్తి తీసుకొని బొంగలన్నీ పేల్చాం అనమాట, ఎందుకంటే అది పేలిపోతుంటే నాకు భయం అనమాట. ఇక్కడ మా పాప చూసారా, తను లోపల గొప్ప ఆనందపడిపోతుంది, కానీ అది బయటికి చూపించట్లేదు, చాలా సైలెంట్గా. ఎందుకంటే గిఫ్ట్స్ అంటే దానికి చాలా ఇష్టం. తను ఒక టైంలో అయితే తను చెప్పింది ఏమని, అమ్మ నాకు ఇదంతా డెకరేషన్ అంతా చేసి ఆ బ్లాస్ట్లు పేల్చేసిన తర్వాత అప్పుడు నాకేమో సర్ప్రైజ్ అని చెప్పండి అనేసి చెప్పిందనమాట. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఎన్ని కోరికలు ఉంటాయంటే నిజంగా చెప్తున్నా. మనకు కూడా అంత తెలియదు, కానీ తను అలా చెప్పేసరికి నాకు మళ్ళీ అందరూ ఇలా గిఫ్ట్స్ ఇవ్వండి అని చెప్పిందనమాట. సరే అని ఇంకా తన కోరిక, ఎందుకంటే అసలు ఎక్కువగా గ్రాండ్గా కూడా చేయడం లేదు. అందుకని చూడండి ఎలా పట్టుకోవాలి అంటే గిఫ్ట్ తీసుకొని చూడండి, మా మమ్మీ అటు వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏమో పట్టుకొని అంటే ఎలా పోజ్ ఇవ్వాలి అంటే ఫోటోకి అని కూడా తనకు తెలుసు. అలా పోజ్ ఇచ్చేసి అక్కడ పెట్టేసిందనమాట. అది తను అన్నీ చెప్పింది. సర్లే ఇంకా ఎక్కువ గ్రాండ్ చేయడం లేదు కదా, తన హ్యాపీనెస్ కోసం తన కోరికైనా తీర్చేటట్టు ఉండాలి అని మేమేమో ఇదంతా చేసాం అనమాట. ఏదో మాకు తోచింది, ఎందుకంటే చెప్పాను కదా మీకు ఆపరేషన్ ఇదంతా, దీనివల్ల కొంచెం బాగా అనమాట ఇబ్బందులు పడ్డాం. సో అందుకనిసే ఏదో లైట్గా బాగా చేసాం. ఏదో బాగా అంటే బాగా కాదు, ఓకే చేసాం. ఓకే 5 ఇయర్ వచ్చిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. అప్పుడు బాగా చేద్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో.